హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలని. ఇంకా వీడియోలోకి వెళ్తే అయితే ఇదే మార్నింగ్ అంటే అప్పుడప్పుడు కొంచెము గొంతులో ఒకలాగా ఉండి జలుబు చేసినా లేదంటే కొంచెం దగ్గు వచ్చినా మనకి గొంతులో కొంచెం అనీజీగా ఉంటుంది కదా. అట్లాంటప్పుడు అంటే నేను అన్నీ వేస్తానండి. ఇందులో ఏంటి అల్లము, నెక్స్ట్ లవంగాలు, 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిని, కొంచెం జీలకర్ర, కొంచెము వాము, మిరియాలు అన్నీ కొంచెం కొంచెమే. నెక్స్ట్ ఇంకా కొంచెం సోంపు, ఇంకా ఇంతేనండి. ఇవన్నీ వేసి బాగా మరిగించి 2 గ్లాసుల నీళ్లు వేస్తే ఒక 1 గ్లాస్ అయ్యేంత వరకు కొంచెం బాగా ఫుల్ ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించి వాటర్ వేడిగా తాగుతుంటే అసలుకి అది ఎంత రిలీఫ్ ఉంటుందో అంటే మస్తు రిలీఫ్ ఉంటుందండి. చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. మీకు ఎవరికైనా సరే జలుబు చేసినప్పుడు అయినా సరే, దగ్గు వచ్చే టైంలో అయినా సరే రాకుండా ఉండాలి. నైట్ టైం బాగా దగ్గు బాగా వస్తుంది కదా జలుబు అయినప్పుడు, ఆ టైంలో ఇది ఒకసారి ట్రై చేయండి. అంటే ఓన్లీ అల్లమే కాకుండా ఇవన్నీ వేసుకొని ట్రై చేయండి. అసలు చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇవాళ అయితే మా ఇంట్లో స్పెషల్ చూసే ఉంటారు కదా, పుట్టగొడుగులు, మష్రూమ్స్ అనమాట. మష్రూమ్ మసాలా కర్రీ చేద్దామని చెప్పి అనుకున్నాను. చాలా డేస్ అవుతుంది మష్రూమ్స్ తినక. సరేలే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పిన ఐడియా ఉందో లేదో, ఇలాంటివి మన ఇంట్లో చాలా వరకు ఉంటాయండి. ప్లాస్టిక్ డబ్బాలు మనం వీటిని ఎక్కువగా యూజ్ చేయం కదా. సో నేనైతే ఇలా యూజ్ చేస్తాను. ఒక దాంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, సో మనకి వాటర్ ఒకవేళ వచ్చినా తడి పీల్చుకోవటానికి టిష్యూస్ అలా కింద పైన వేసి ఇంకా అలా పెట్టుకుంటాను. ఇంకొక పెద్ద బాక్స్లో అయితే పుదీనా అండ్ కొత్తిమీర, మొత్తం పుదీనా అయితే అన్ని ఆకులు తీసేసుకొని, కొత్తిమీర ఏంటంటే కింద వేర్ల వరకు కట్ చేసి ఏమన్నా పాడైపోయిన ఏమన్నా ఉంటే అన్నీ తీసేసుకొని సగం సగం కట్ చేసుకొని అట్లా బాక్స్లలో స్టోర్ చేసుకుంటే, అంటే కవర్లో డైరెక్ట్ పెట్టకుండా అలా పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. 1 వీక్ ఒకసారి ఒక పెద్ద కట్ట తెచ్చుకొని అట్లా పెట్టుకుంటే మనం కర్రీస్ చేసుకునే టైంలో అంటే హడావిడిగా తీసుకొని అవన్నీ ఒలుచుకొని అంత టైం తీసుకోకుండా మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ తీసి వెంటనే కడిగేసుకొని కర్రీలో వేసుకోవటమే. ఎందుకంటే మనకి అంత టైం ఉండదు కదా ఫాస్ట్గా అంటే వంట చేసేటప్పుడు మనకి చాలా పనులు ఉంటాయి కదండి. అందుకని ఏదైనా ఈజీగా తొందరగా అయిపోయేలాగా చేసుకోవాలంటే ఇదొక చిన్న టిప్. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను చాలా వరకు. ఆ బాక్సెస్ మనము డీమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు కొత్తగా ఏదైనా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కోసారి బాక్సెస్ ఏదో దేనికి ఒక దానికి అవసరం పడతాయని చెప్పి కొన్ని ఇంట్లో పెట్టుకుంటాం, కానీ అవి పెద్దగా వాడం ఆ బాక్సెస్ని. అందుకని నేనేంటంటే మళ్ళీ సపరేట్గా స్టోరేజ్ బాక్సెస్ అని సపరేట్గా కొనుక్కొని వాడటం ఎందుకని, అవి ఎలాగో ఖాళీగానే ఉంటాయి కదా అని చెప్పి నేను ఇంకా వాటిని అలా అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ అట్లా తీసి పక్కన పెట్టి వెంటనే లోపల పెట్టుకోవటమే. లేదు అంటే పచ్చిమిర్చి కూడా మనము తొడిమెలు తీసి అట్లా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట, తొందరగా పాడైపోకుండా. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఎవరైనా తెలియకపోతే, తెలిసిన వాళ్ళైతే ఓకే. నేనైతే ఇవాళ మష్రూమ్స్తోని మసాలా కర్రీ చేస్తున్నానండి. మసాలా గ్రేవీ కర్రీ. సో దానికోసమని అంటే మొత్తం ఎక్కువ ముక్కలు కట్ చేసుకుండా హాఫ్ ముక్కలే కట్ చేసుకొని, ఇందులో ఏంటంటే కొంచెము జీడిపప్పు, ఒక 10 జీడిపప్పులైనా, ఫుల్ జీడిపప్పులు కొంచెం ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టేసుకొని ఉండాలి. మనకి గ్రేవీ అనేది మంచి టెక్స్చర్ వస్తుంది, ఆ టేస్ట్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అనమాట. బాదం కాదు, జీడిపప్పు కొంచెం ఆ ఫ్లేవర్, అంటే ఫ్లేవర్ ఎక్కువగా తెలియకపోయినా మనకి కొంచెం కర్రీ టేస్ట్ అయితే చేంజ్ అవుతుందండి. దానివల్ల మనకి గ్రేవీ కూడా మంచిగా చిక్కగా వస్తుంది. అండ్ దీనికైతే నేను నార్మల్గా అయితే మామూలుగా పచ్చిమిర్చి ఫస్ట్ డైరెక్ట్ వేయకుండా
అంటే మన గ్రేవీ కోసమే చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఎన్ని ముక్కలు కట్ చేసుకొని డైరెక్ట్ కర్రీలో వేసుకోకుండా ఇలా పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి అప్పటికప్పుడే నేను అంటే ఎగ్ పేస్ట్ చేసింది కాకుండా ఇట్లా ఏమన్నా మసాలా కర్రీస్ చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీస్. సో నేను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ ఒకసారి మిక్సీకి వేసుకొని పక్కకు పెట్టేసుకొని తర్వాత ఈ జీడిపప్పు కూడా మంచిగా మిక్సీకి వేసి అది కొంచెం మంచి గ్రైండ్ అయిన తర్వాత అందులో టమాటా యాడ్ చేసుకోవాలి, ఒక 3 టమాటా అయినా సరే. సో నేను టమాటాలు కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రేవీ అయిన దాకా మంచిగా పట్టేసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఆనియన్స్ అండి. మనం ఆనియన్స్ గ్రేవీ కోసం అయితే చేస్తున్నాం, గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ ముక్కల్లా కాకుండా గ్రేవీ లాగా బాగుంటుంది. పెద్ద ముక్కల కంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అవి ఏంటంటే మనకి మంచిగా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతగా మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట కర్రీ. నేను ఈ పచ్చిమిర్చి, ఈ టమాటా ఇదంతా ఎందుకు ఒకేసారి వేయలేదు అంటే ఒకేసారైనా పేస్ట్ చేసుకోవచ్చు, బట్ నేను ఎందుకు వేయలేదంటే నాకు ఎందుకు అల్లం పచ్చివాసన ఫీలింగ్ ఉంటుంది అందులో టమాటాలో కలిపేసి వేస్తే. అందుకని ఫస్ట్ నేను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట. అందులోనే కొంచెం మసాలా, ఒక 2-3 లవంగాలు, ఒక యాలక్కాయ, కొంచెం దాల్చిని, అట్లా 2-3 మిరియాలు అట్లా వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మనకి మష్రూమ్స్ కర్రీ కూడా జస్ట్ ఇట్లా ఫస్ట్ కొంచెం మష్రూమ్స్ని కొంచెం ఆయిల్ వేసి ఒకసారి కాసేపు అందులో వాటర్ కొంచెం ఇంకుతాయండి, వాటర్ వచ్చేస్తాయి అన్నమాట మష్రూమ్స్ కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు. సో అవి కొంచెం పచ్చివాసన పోయి దగ్గరికి ఇట్లా అయినప్పుడు వాటర్ అంతా సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనం మష్రూమ్స్ అన్నీ తీసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఎక్కువసేపు కూడా మనం చేసుకోవద్దు, ఎందుకంటే ఇవి మళ్ళీ గట్టిగా ఒక రబ్బర్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం సేపే చేసుకోవాలి. సో ఇంకా అదంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ నీట్గా ప్యాన్ పెట్టేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా అందులోనే మనము నార్మల్గా అయితే ఇంకా ఆల్రెడీ మనం పేస్ట్లోనే వేసుకున్నాం కదా కొంచెం లవంగాలు, దాల్చిని ఇవన్నీ కూడా. అందుకని ఇంకా నేను డైరెక్ట్ ఆనియన్స్ వేసేసి మంచి ఫ్రై అయిన దాకా ఉంచాలండి. సో ఇవి ఫ్రై అయ్యే టైంలోనే మనకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్నాం కదా, సో దాన్ని కూడా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే పచ్చిమిర్చి కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కొంచెం పచ్చివాసన రాకుండా ఆయిల్లోనే ఫ్రై అవుతుంది కాబట్టి మనకి ఆ స్మెల్ అనేది తెలియకుండా ఉంటుంది. లేదు మనం డైరెక్ట్గా టమాటోలోనే ఇవన్నీ వేసేసుకుంటే అది ఎందుకు అంతగా అనిపించదు నాకు, బట్ ఎవరిష్టం వాళ్ళది కదా. బట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. ఇలాగే చేయాలని ఏం లేదండి, బట్ ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అసలు అదిరిపోయిందండి. అసలు నిజంగా అసలు అంటే ఇలా మసాలా గ్రేవీ కర్రీ నేను ఎక్కువగా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైనా మష్రూమ్స్ అయినా సరే, సోయా చంక్స్ అయినా ఇవి కొంచెం బిర్యానీ టైప్లో చేయడానికి ఇష్టపడతాను కర్రీస్ కంటే కూడా. మష్రూమ్ బిర్యానీ అయినా లేదంటే సోయా చంక్స్తో బిర్యానీ అయినా ఇవే ఎక్కువ చేస్తాను తప్ప కర్రీస్ చాలా తక్కువ చేస్తాను అన్నమాట ఇట్లా. సో సరేలే అని చెప్పి ఇవాళ ఎందుకు ఈ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నానంటే ఇందులోకి యాక్చువల్గా రైస్ కంటే రాగి సంకటి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నేను. ఎందుకంటే నేను ఎప్పుడు రాగి సంకటి చేయలేదండి, రాగి జావ తాగటం అలవాటే తప్ప రాగి సంకటి నేను ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం, అందులోకి ఇలా గ్రేవీ కర్రీ అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇది ట్రై చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అండ్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా అండ్ జీడిపప్పు పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. అది కొంచెం ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనకి ఉప్పు, కారము, నెక్స్ట్ గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ, గరం మసాలా కొంచెం తక్కువ అనమాట. సో దాన్ని బట్టి మనం ఇంకా వేసేసుకొని ఇంక ఇది కాసేపు వెంటనే వాటర్ పోయకుండా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఎందుకంటే టమాటా పేస్ట్ అనేది మనం పచ్చివే వేసుకున్నాం కదా. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది పైకి. సో ఇట్లా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన దాకా జస్ట్ ఒక 5 మినిట్స్ అండి, అంటే
కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనము వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా సరే గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు వెంటనే వాటర్ పోయొద్దండి. ఎందుకంటే అది కొంచెం పచ్చి వాసన స్మెల్ అనేది అలాగే ఉంటుంది. కాస్త అయినా సరే ఫ్రై అవ్వాలి కొంచెము. సో ఏ గ్రేవీ కర్రీస్ చేసుకుని ఇట్లా మామూలుగా మనం డైరెక్ట్ పచ్చి టమాటాలు మిక్సీ వేసుకొని ఆనియన్స్ అయినా ఇవన్నీ వేసుకొని చేసుకునేటప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాతనే వాటర్ పోసుకోవాలి. సో నేనైతే ఈ మసాలా గ్రేవీ కర్రీ ఇంకా సోయా చంక్స్ చేశాను, కానీ ఇట్లా మసాలా గ్రేవీ కర్రీ నేను ఈ పుట్టగొడుగులతోనైతే చేయలేదండి, మష్రూమ్స్తోని. సో ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా బిర్యానీ చేయటమే ఎక్కువగా ఇష్టపడతాను నేను, మష్రూమ్స్ బిర్యానీ కానీ లేదంటే సోయా చంక్స్ బిర్యానీ కానీ. సో ఇంకా తర్వాత ఇంకా అది సిమ్లో పెట్టేసుకుంటే దానిపైన అది అవుతూ ఉంది. సో అన్నం కూడా నేను పెట్టేశాను ఇంకా. సో దీనికి ఏంటంటే మనం ఒక గ్లాస్ మనం తీసుకునే బియ్యాన్ని బట్టి ఉంటుందండి. సో ఒక గ్లాస్ వాటర్కి నేను ఒక దగ్గర 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే మంచిగా ఎక్కువ వాటర్ ఉంటేనే మనకు రాగి పిండి వేసుకున్న తర్వాత అయినా సరే అది ఉడకటానికి మనకి దగ్గర అవుతుంది ఆటోమేటిక్గా, మనకి వాటర్ లాగా ఏముండదు. సో నేను ఈ పనులు చేసేటప్పుడు ఆ పని అది అవుతానే ఉంటుంది. నెక్స్ట్ నేను కూడా ఏంటంటే ఈ పక్కన గిన్నెలు సింక్లో ఏమన్నా ఉన్నా కానీ వెంటనే అవి క్లీన్ చేసేసుకుంటానండి. ఎందుకు క్లీన్ చేసుకుంటానంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కువ సింక్లో పడవు, అంటే సింక్లో అంట్లు ఎక్కువగా ఉండవు అన్నమాట. నాకైతే ఇలాగే అలవాటండి. ఎప్పుడైనా వంట చేసే టైంలోనే పక్కన సింక్లో ఏ గిన్నెలు ఉన్నా కానీ వెంటనే అప్పటికప్పుడే తోమేసుకుంటాను నేను. ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది, మనకి కూడా సింక్లో గిన్నెలు లేవు, ఇంకా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. లేదు అంటే సింక్లో గిన్నెలు ఉండే కొద్దీ మనకి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. ఎవరైనా లేడీస్ ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది రిలేట్ అవుతారు దీంతో. చాలామంది అనిపిస్తుంది కదా మీకు కూడా, సింక్లో గిన్నెలు ఉంటే ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు నీట్గా పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడైతే ఇంకా చిరాకేసి ఒక్కోసారి తోమాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకని ఎప్పుడైనా ఇలా వంట చేసుకునే టైంలో మనకి కొంచెం టైం దొరికినా కానీ అవి ఉడుకుతూ ఉంటుంది. ఆ టైంలో మన గిన్నెలు ఏ ఉన్నా సరే వెంటనే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇంకా సపరేట్గా గిన్నెలు తోమాలి అన్నది ఏమి ఉండదు, ఇంకా దానికోసమే టైం కేటాయించాలని. అంటే ఈ పనుల్లో వేరే పనులు ఇంకేమైనా ఉంటే అవైనా చేసుకోవచ్చు, ఇదే అని కాదు చెప్తున్నా. అది ఉడికే టైంలో మనం అక్కడ ఉండాల్సిన పని లేదు అనుకున్నప్పుడు వేరే పనులైనా చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే నాకు ఇక్కడ ఈ సింక్లో ఏమన్నా ఉంటే అవి క్లీన్ చేసుకోవటానికి ఎక్కువగా దీనికే నేను ఎక్కువ టైం ఇస్తాను అనమాట. వేరే పనులు అంటే ఎందుకంటే మనం పక్కనే ఉంటాం కాబట్టి ఏదైనా ఒకసారి ఉడికే టైంలో మనకి మనం ఉండాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పక్కన చూసుకుంటూ గిన్నెలు తోమేసుకోవచ్చు, ఇంకొక దగ్గరికి వెళ్ళి వేరే పని చేసుకునే బదులు. ఒకసారి మర్చిపోతాం కూడా అనమాట, అందుకని అంటున్నా నేను. సో ఇంకా ఈ కర్రీ అయితే అయిపోతుంది. ఇక టైం కూడా లంచ్ టైం అవుతుంది. అసలు ఆఫ్టర్నూన్ టైంలోనే నేను స్టార్ట్ చేశాను, ఎందుకంటే రాగి సంకటి వేడివేడిగా తిందామని అనమాట. సో నిన్న కొంచెం ఫ్రీ ఉన్నాను కాబట్టి మాకు సాటర్డే ఇంకా ఫుల్గా రాగి సంకటి, అసలు ఈ కర్రీ మసాలా కర్రీ, గ్రేవీ కర్రీ, మష్రూమ్స్, నాన్ వెజ్ కర్రీ లాగే ఉందండి నిజంగా. అసలుకి చికెన్ మటన్ లాగే ఎంత బాగుందో, అసలుకి సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. ఇంకా చెమటలు కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి చూడండి ఆఫ్టర్నూన్ టైంలో. ఆల్రెడీ వర్షాకాలం కూడా అయిపోవస్తుంది, కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది, చలికాలము స్టార్ట్ ఇంకేముంది, ఇంకో 10-15 డేస్లో వచ్చేస్తుంది ఇంకా. సో అయినా కానీ చెమటలు భలే పడుతున్నాయి బాబు ఆఫ్టర్నూన్ టైంలో చేసేటప్పుడు కూడా. ఇంకా నేనైతే ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మనం తీసుకునే రైస్ని బట్టి ఉంటుంది. అది చాలా మెత్తగా అయిన తర్వాత, అన్నం చాలా మెత్తగా అయిన తర్వాత రాగిపిండి వేసుకోవాలి. సో ఇంకా బాగా మెత్తగా అయిపోయింది. ఇంకా ఈ రాగిపిండికి ఆ వాటర్కి సరిపోతుంది అనమాట. ఫస్ట్ డైరెక్ట్గా ఒకేసారి పిండి అంతా వేసుకోకుండా నేను కొంచెం పిండి వేసుకొని కలుపుకొని తర్వాత మిగతా పిండి కూడా వేసుకొని కాసేపు అట్లా కలపకుండా వదిలేసాను. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత అది మంచి కుక్ అవుతుంది అనమాట, బాగా ఉడికిపోతుంది ఆవిరికి వేడికి. రాగిపిండి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. సో నెక్స్ట్ తీసేసుకొని ఇంకా మనం ముద్దలు చేసుకొని కలుపుకోవటమే. ఇంకా రాగిపిండి వేసిన తర్వాత కలుపుకునేటప్పుడు కూడా కలిసేదాకా మంచిగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అక్కడక్కడ ఉండలు ఉండిపోతాయి అన్నమాట మనం సరిగ్గా కలపకపోతే. ఇంకా
ఇలాగే మొత్తము ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా పిండి వేసేసుకొని కలుపుతానే ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. బట్ ఒకేసారి పిండి వేసి కలుపుకోకుండా కొంచెం పిండి వేసి కాసేపు అట్లా వదిలేసి ఇట్లా కలుపుకొని చేసుకుంటే కూడా చాలా బాగా వచ్చాయి. రాగి ముద్ద చేయటం, రాగి సంకటి చేయటం ఇదే ఫస్ట్ టైం అండి నేను రాగి ముద్దలు. నాకైతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది, అసలుకి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఇదైతే దగ్గరికి ఉడికేసి మొత్తం అయిన తర్వాత ఇంకా మామూలుగా ఆఫ్ చేసేసుకొని కొంచెం వాటర్లో చేతులు తడుపుకొని ముద్దలు చేసుకోవచ్చు. ఎందుకులే మళ్ళీ చేయగలుగుతుందని గిన్నెకి కొంచెం నెయ్యి లైట్గా అలా వేసి నేను గిన్నెలో వేసాను అనమాట. అంటే గిన్నెకి కొంచెం అంటుకోకుండా ఉంటుంది అన్నం అని ఈ ముద్ద. సో ఇంకా వేసిన తర్వాత ఇంకా గిన్నెలోనే మనకు కావాల్సినంత వేసుకొని చుట్టూ వాటర్ వేసుకున్నా పర్వాలేదు అనుకుంటా. బట్ నేను ఏంటంటే కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని గిన్నెను అటు ఇటు కొంచెం రౌండ్గా సర్కిల్ లాగా రౌండ్ చేస్తూ ఉంటే మనకి రౌండ్ షేప్లో వచ్చేస్తుందండి. అసలు ఆ టైంలో చాలా వేడిగా ఉంటుంది, ముట్టుకుంటే కాలిపోయేంత వేడిగా అనిపిస్తుంది. చేతితో చేయాలి ఎక్కువసేపు పట్టుకొని అంటే, అందుకని నేను ఇట్లా గిన్నెలోకి వేసేసుకొని చేసుకున్నాను అనమాట. అసలు ఈ వేడి వేడి రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని అసలు ఈ మసాలా గ్రేవీ కర్రీ, మష్రూమ్స్ మసాలా గ్రేవీ కర్రీ వేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా 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 స్వర్గం అండి, నిజంగా ఎంత టేస్ట్ ఉందో అసలు మామూలుగా లేదు. మాకు చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అసలుకి, ఈ వీడియో చూస్తూ చెప్తుంటేనే అబ్బా మళ్ళీ తినాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పటి నుంచి అయితే మేమైతే ఫిక్స్ అయిపోయాము, వారంలో 2 సార్లు అయినా సరే రాగి ముద్ద చేసుకోవాలి ఖచ్చితంగా అని. సో ఇలా రాగి ముద్ద చేసుకున్నప్పుడు ఇట్లాంటి మసాలా గ్రేవీ కర్రీస్ ఏదైనా సరే నాన్ వెజ్ కాకుండా మష్రూమ్స్తోనైనా సరే సోయా చంక్స్తోనైనా ఇలా చేసుకొని తినాలని అయితే డిసైడ్ అయ్యామండి. వారంలో 2 సార్లు అయినా చేయాలని చెప్పి. అసలు నిజంగా చెప్తున్నాను, మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తుందేమో నేను చెప్పేది, కానీ నిజంగా అండి ఎంత టేస్ట్ ఉందో అసలు సేమ్ నాన్ వెజ్తోని ఏదో చికెన్ మటన్తో తిన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. ఇలా మష్రూమ్స్తోని మసాలా గ్రేవీ కర్రీ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి రాగి ముద్దలు. అసలు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలన్న ఫీలింగ్ అండి, నిజంగా చెప్తున్నా. సూపర్ అంటే చాలా బాగుంటుంది. మన ఏమంటారు టేస్ట్ బర్డ్స్ అంటారు కదా, నాలుక మీద ఉండేవి, వాటి సాటిస్ఫాక్షన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసాం ఆ రోజు అయితే, అసలు ఆస్వాదిస్తూ తిన్నాం అనమాట ఇద్దరము. మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది, అసలు నాన్ వెజ్ కంటే చాలా బాగుందని అన్నారు. సో ఇవి ఏంటంటే చిలకడ దుంపలు అండి, చూస్తానికి అచ్చని రొయ్యల్లాగే అంటే సడన్గా చూస్తే చిన్న చిన్న రొయ్యలాగే అనిపిస్తాయి, కానీ ఇవి చిలకడ దుంపలు, మన స్వీట్ పొటాటో అంటారు కదా, అవి చాలా సన్నగా ఉన్నాయి. సరేలే అని చెప్పి తీసుకున్నాను. అవి అంత స్వీట్ లేవండి, తినాలన్నా కూడా తినాలనిపించట్లేదు అంటే ఇంకా నేను కొంచెమే బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ తీసుకొని, మరీ ఎక్కువ వాటర్ కాకుండా దగ్గరికి అయిన దాకా ఉండి అది బెల్లం అంతా కరిగిపోయి కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు ఈ స్వీట్ పొటాటోని మంచిగా చేతిని మెత్తగా చేసుకొని ఇందులో వేసుకుని, అసలు ఇంకా ఇందులో వేరే ఏం వేయాల్సిన పని లేదండి. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే మామూలుగా లేదు, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ హెల్తీగా ఏదైనా స్వీట్ చేసుకోవాలనుకుంటే అసలు ఇది దాన్ని మంచిగా ప్రిఫర్ చేయొచ్చండి. నేనైతే చిన్న స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో కొంచెం స్నాక్ లాగా ఉంటే బాగుంటుంది. కొంచెం స్వీట్ తినాలనిపించింది, సరే కదా అని చిలకడ దుంపలు తిందామని ఉడకబెడితే ఆ స్వీట్ పొటాటో మోరంగడ్డ కూడా అని అంటారు, అవైతే అసలు స్వీటే లేవండి, తినాలని కూడా అనిపించలేదు. ఇలా ట్రై చేస్తే మాత్రం నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. మనం బెల్లం వేసుకొని ఉడకబెడతారు డైరెక్ట్గా, అలా అయినా చేయొచ్చు, కానీ నేను స్వీట్ ఉంటాయిలే చిన్నగా ఉన్నాయి కదా అని ఉడకబెడితే అస్సలు స్వీట్ లేవు. అసలు ఇట్లా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉందండి, నిజంగా చాలా బాగుంది స్వీట్ అసలుకి. సో ఇంకా నార్మల్గానే ఆఫ్టర్నూన్ ఎలాగో మసాలా కర్రీ చేశాను కదా,
ఇక నైట్కి చపాతీ చేద్దామని చెప్పి కర్రీలోకే చపాతీ చేశానన్నమాట. ఎందుకంటే ఇది అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా, ఇలా రాగి ముద్దలోకైనా కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఎందులోకైనా చాలా టేస్ట్ అనిపిస్తుంది. చపాతీలోకి కూడా అసలు ఎంత టేస్ట్ ఉందంటే మనకి రెస్టారెంట్ స్టైల్లో మనకి మసాలా గ్రేవీ కర్రీ నాన్స్లోకి ఇస్తారు కదా మనం, అలాగే ఉంది. ఎందుకంటే ఇందులో కొంచెం మనము జీడిపప్పు యాడ్ చేసాం కదా, జీడిపప్పు అంటే ఇందులో ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకులే అనవసరంగా, ఆల్రెడీ పేస్ట్లో వేసాం కదా, అందుకని నేను ఇంకా వేయలేదు. అలా వేసుకుంటే కూడా మనకి జీడిపప్పు కూడా ఉంటుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. బట్ మళ్ళీ హెవీ అయ్యిద్ది కదా, ఎందుకులే అనవసరంగా నేను ఎక్కువగా వేయలేదు. ఫ్రై చేసిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కర్రీలో, ఇంకా కొంచెం బాగుంటుంది టేస్ట్. కానీ బట్ నాకు అదే చాలా అనిపించింది. ఇంకా చపాతీలోకి కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి. కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా వారానికి 2 సార్లు కంపల్సరీ రాగి ముద్ద చేసుకోవాలి, మసాలా గ్రేవీ కర్రీ ఏదైనా చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట. నాన్ వెజ్ చాలా తక్కువ అంటే మేము అసలు తినము, ఎప్పుడో ఒకసారి అసలు అన్నట్లు అది తినాలనిపిస్తే, లేదంటే లేదు. ఇంకా అసలు నాన్ వెజ్ చాలా తక్కువ, అసలు నేనైతే తినను. జస్ట్ ఒక చికెన్ మటన్ ఎప్పుడో ఒకసారి, అది కూడా ఇప్పుడు తినాలని కూడా అనిపించట్లేదు అసలుకి. అందుకని ఇంకా మనం ఇలాంటి కర్రీస్ చేసుకుంటే సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీస్ లాగే ఉంటుందండి, పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే కొంచెం ఆ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఎంతైనా నాన్ వెజ్లే అని అంటారు. కానీ బట్ నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదండి. ఇంకా ఇది హెల్తీ కూడా మనకి మష్రూమ్స్. ఈ మసాలా కర్రీకి, చపాతీకి, ఆఫ్టర్నూన్ రాగి సంగట్లోకి అసలు కాంబినేషన్ మాత్రం అసలు వేరే లెవెల్, అసలు సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఇప్పటివరకు చేయకపోతే చేసి చెప్పండి. అసలు మామూలుగా లేదండి, నిజంగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోవాలి. సో ఇందాక నేను కొంచెం స్వీట్ చేశాను కదా, సో అదేంటంటే మనకి స్వీట్ పొటాటో చపాతీ, మామూలుగా మనము పరాటా చేస్తాం కదా, ఆలు పరాటా, అలా సేమ్ ఇట్లా స్వీట్ పొటాటోతో నేను ఇట్లా పరాటా లాగా చేశాను. ఆల్రెడీ స్వీట్ చేశాను కదా, సో అది కొంచెం ఇంకా ఉంది. డైరెక్ట్ తినకుండా ఇలా చపాతీలో కూడా ఒకసారి స్వీట్ పొటాటో పరాటా లాగా చేసుకొని తిందామని చెప్పి ఇలా చేశాను. అసలు ఒకదానికంటే ఒకటి మించి ఆ రోజు రాగి సంకటి ఈ కర్రీ అనుకుంటే ఇదైతే ఇంకా బాగుందండి నిజంగా. పిల్లలకి ఎవరైనా స్వీట్ పొటాటో డైరెక్ట్గా ఇచ్చినా తినలేకపోయినా, వాళ్ళు తిననప్పుడు ఒక్కోసారి చపాతీ కూడా ఇష్టంగా తిననప్పుడు ఇట్లా ఆలు పరాటా చేస్తారు. అలా కాకుండా ఇలా స్వీట్ పొటాటోని మనము డైరెక్ట్గా ఇస్తే తినకుండా ఉన్నప్పుడు పిల్లలకి ఇట్లా ఇచ్చి చూడండి, చాలా అంటే చాలా ఇష్టంగా, చపాతీ ఇష్టం లేకుండా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అసలు చపాతీ కూడా మనకి మనము భక్ష్యాలను చేసుకుంటాం కదా, శనగపప్పు బెల్లం వేసి, ఇంకా అలానే సేమ్ అన్నమాట ఇది కూడా, అంటే స్టఫింగ్ అన్నమాట సేమ్. ఇది కూడా స్వీట్ పొటాటో చపాతీ లాగా. అసలు ఎంత బాగుందండి టేస్ట్. కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకొని వేడిగా, చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ వేడిగా తింటుంటేనే అసలు ఆ రోజు నిన్న మాత్రం అసలు ఆ టేస్ట్ బర్డ్స్కి పండగేనండి నిజంగా. అసలు నాలుక మీద ఉండే టేస్ట్ బర్డ్స్కి మాత్రం చాలా చాలా పండగ. ఇంకా మనసు కూడా చాలా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే మనం ఏదైనా ఇష్టంగా నచ్చింది, మంచిగా టేస్టీగా ఉంది తిన్నప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఏదైనా మనము ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేసినప్పుడు అది మంచిగా కుదిరి టేస్ట్ బాగున్నప్పుడైతే సూపర్ ఉంటుంది. ఇది మొత్తం చపాతీ లోపల దాకా మంచిగా స్ప్రెడ్ అయిపోయి అసలు తింటుంటే ఉందండి నిజంగా ఎంత బాగుందో. అసలు మస్తు టేస్ట్ ఉందండి నిజంగా. అసలు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి.
ఒక మనం తినాలనుకున్న పిల్లలకి కూడా ఇష్టంగా పెట్టాలనుకున్న, అంటే వాళ్ళు ఇష్టంగా తినలేనప్పుడు స్వీట్ పొటాటోని చపాతీని ఇలా చేసి పెడితే స్వీట్ చపాతీలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మాదైతే ఆఫ్టర్నూన్ లంచ్ అసలు రాగి ముద్ద, నెక్స్ట్ మష్రూమ్స్ మసాలా గ్రేవీ కర్రీతోనే, ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ నైట్ ఇట్లా చపాతీలోకి కానీ అసలు మేమైతే మస్తు ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా నాకు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలన్న ఫీలింగ్ వచ్చింది. చాలా వరకు ఫుడ్లో ఎక్కువగా నేను ఫుడ్ ఏదైనా సరే అంత అది ఇది అన్నట్టు పెద్దగా ఇష్టంగా అది ఇది అని ఏమి ఉండదండి. నేను అన్నీ నార్మల్గానే తింటాను, పెద్దగా ఏమి ఉండదు నాకు ఎక్కువగా ఇష్టంగా తినాలనేవి. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది రాగి ముద్దలోకి కర్రీ, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా, నేను ఏవైనా మార్నింగ్ అయినా సరే మనకి లేచేసరికి మనకి కొంచెం ప్రశాంతంగా ఉండి పనులు చేసుకోవాలి అనుకున్నా, కొంచెం పీస్ఫుల్గా ఉండాలనుకున్నా కానీ ఏదైనా సరే డిన్నర్ అయిపోయిన తర్వాత ఎంత జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా సరే కొంచెం కేటాయించుకొని ఇది గట్టు క్లీన్ చేసుకొని నెక్స్ట్ సింక్లో గిన్నెలు కూడా ఏ రోజు ఆ రోజు నైటే క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు మనకి పనులు చేసుకోవటానికైనా సరే నెక్స్ట్ మనకి కొంచెం మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మనసుకి. ఎప్పుడైనా గిన్నెలు క్లీన్గా అంటే మార్నింగ్ లేచి రాగానే సింక్ నిండా గిన్నెలు ఉంటే చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, పొద్దున్నే గిన్నెలు తోమాలి అంటే కూడా. సో అందుకని ఎప్పుడైనా సరే నైట్ గిన్నెలు తోమేసే పడుకోవటానికే ప్రిఫర్ చేయాలి. ఎప్పుడో మనకి హెల్త్ బాగాలేనప్పుడు అంటే ఓకే, కానీ చాలా వరకు అయితే ఇదే ప్రిఫర్ చేయాలి అని అయితే నాకు అనిపిస్తుందండి. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. మా అమ్మ కూడా ఈవెన్ మా ఇంట్లో ఇలా పక్కనే సింక్ పక్కన కాకుండా ఊర్లలో బయట గిన్నెలు వేసుకొని తోముతారు కదా, అలా ఉన్నా కానీ ఎంత లేట్ నైట్ అయినా 10, 10:30, 11 అయినా కానీ గిన్నెలన్నీ తోమే పడుకునేదండి మా అమ్మ. నాకు అది చిన్నప్పటి నుంచి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇంకా ఏవైనా సరే ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటము, ఏవైనానండి నిజంగా ఆఫ్టర్నూన్ టైంలో అయినా ఎప్పుడైనా కానీ ఎక్కువ గిన్నెలు పెట్టుకోకుండా ఎప్పుడప్పుడు క్లీన్గా పెట్టుకోవటానికే ప్రిఫర్ చేసేది మా అమ్మ. అవన్నీ నాకు బాగా మైండ్లో పడిపోయాయి అన్నమాట. సో ఏదైనా కానీ మనము చూసి నేర్చుకోవటానికి ఎక్కువగా మనకి ఏది చూస్తామో అదే మనకి అలవాటు అయిపోతుందండి. మనకి చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అయినా సరే మన పిల్లలైనా మనల్ని చూసే నేర్చుకుంటారు. మనం చెప్పిన దానికంటే ఏదైనా పిల్లలు చూసిందే ఎక్కువగా నేర్చుకుంటారు. ఎందుకంటే చాలా వరకు అలాగే మనం ఎంత చెప్పినా కానీ అది మైండ్లో ఉండదు ఒక్కోసారి. కానీ పిల్లలు ఏదైనా సరే చూసింది గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, అదే అలవాటు చేసుకుంటారు కూడా. సో నేనైతే మా అమ్మని చూసి నేర్చుకున్నానండి చాలా వరకు. ఇలా చేసుకుంటే మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా మన మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ సింక్ నిండా గిన్నెలు ఉండే ఎక్కడెక్కడ ఉన్నప్పుడు లేచినప్పుడు ఎలా ఉంటుంది, అన్నీ నీట్గా పెట్టుకొని లేచినప్పుడు ఎలా ఉంటుంది అనేది మీరు కూడా ఒకసారి మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది చాలా వరకు కూడా. కాకపోతే ఒకసారి మనం బద్ధకంగా ఉండి తోమకుండా వదిలేస్తాం, కానీ చాలా వరకు అయితే తోమేసుకొని పడుకోవటానికి ప్రిఫర్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుందన్నమాట. మనము ఎంత ఎర్లీగా లేచినా వెంటనే గిన్నెలు తోమాలి ఇవన్నీ చేయాలంటే కొద్దిగా చిరాగ్గా ఉంటుంది. సో మనం డేని ఎప్పుడైనా ప్లెజెంట్గా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి పనులు కొన్ని ముందు చేసుకోవటానికి ప్రిఫర్ చేస్తే మన డే అనేది కూడా స్టార్ట్ చేసే టైంకి ప్లెజెంట్గా ఉంటుందండి, చిరాగ్గా ఉండకుండా, హడావిడిగా లేకుండా. అందుకని నైట్ కొంచెం లేట్ అయినా ఏ టైం అయినా కానీ గిన్నెలన్నీ తోమి క్లీన్ చేసుకొని సింక్ కూడా క్లీన్గా పెట్టుకొని కిచెన్ కూడా అంత నీట్గా పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి చిన్నవి ఏవైనా పురుగులు కూడా, అంటే చిన్న నుసి పురుగులు అట్లాంటివి రాకుండా
ఏవైనా సరే మనకి ఎక్కువగా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా మనకు తెలియకుండా చాలా ఉంటుంది. సో అట్లాంటి వాటిని ఎక్కువసేపు మనం హోల్డ్ చేసి అలా పెట్టడం వల్ల ఎక్కువ మనకి సింకు నిండా గిన్నెలు ఉన్న కొద్దీ కూడా ఇంట్లో ఎక్కువగా జలుబు జ్వరాలు ఇవే వస్తాయండి, చాలా వరకే వస్తాయి. అందుకని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మనం తోమే అవి ఉంటుంది కదా మనకి తోమేది, దాన్ని కూడా మనము కడిగేసుకోవాలి అయిపోయిన తర్వాత. కొంతమంది కడగకుండా అలాగే పెట్టుకుంటారు, దానివల్ల కూడా చాలా అంటే చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి వాటిల్లోకి. అందుకని ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయాలి. సో జస్ట్ నాది 1 డే వ్లాగ్ అండి ఇది. ఆ రోజు మేము ఏం తిన్నాము ఏంటి అనేది నాకు కొన్ని తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో నా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ఫ్రీగా ఉండి ఏం వర్క్ లేకపోవటం వల్ల మంచిగా నచ్చింది చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. వారంలో అట్లీస్ట్ 2 సార్లు అయినా రాగి ముద్ద చేసుకోవాలని అనుకుంటున్నాం. రాగి దోశలు, రాగి ఇడ్లీలు కానీ అలవాటే, కానీ ఇలా రాగి ముద్ద, రాగి సంకటి ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. బాగా నచ్చింది. సో హెల్త్కి కూడా ఇంకా మనకి మంచిది కాబట్టి ఇంకా మేము కూడా రైస్ కాకుండా ఒక 2 టైమ్స్ అయినా తినాలని చెప్పి ఇక అనుకున్నాము. సో నాదైతే వ్లాగ్ ఇలా కంప్లీట్ అయిందండి. సో ఇట్లా మనకి ఇలా చూసుకున్నప్పుడు ఎంత నీట్గా ఉంటుంది చూడండి. మనకు ఒక్కసారి ఇట్లా నీట్గా పెట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. సో ఇంకేంటంటే నేను ఇంకా పిండి కూడా పట్టించుకొచ్చాను. గోధుమలు మొన్న తీసుకున్నాను కదా, నెక్స్ట్ శనగపిండి, గోధుమలు, కొంచెం బియ్యం కూడా. అంటే కొంచెం మొన్న దసరాకి కూడా నేను ఏం చేయలేదండి మామూలు పిండి వంటలు. సో దీపావళికి కొంచెం ఏవైనా చేద్దామని చెప్పి కొంచెం బియ్యం పిండి కూడా పట్టించుకొచ్చాను అనమాట. సో ఇంకా అవి కూడా అన్నీ సర్దేసుకొని ఎక్కడవక్కడ పెట్టేసుకుంటే ఇంకా మార్నింగ్కి మనం లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అనమాట. ఎక్కడవక్కడ పెట్టుకొని పడుకుంటే పొద్దున్నే చాలా చిరాగ్గా ఉంటుందండి. సో ఇంకంత పని అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఎక్కడొక్కడ సర్దేసుకొని పడుకుంటేనే నెక్స్ట్ మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సో నేనైతే రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాను. ఎన్ని గిన్నెలు ఉన్నా నైటే తోమేసుకొని పడుకోవటానికే ప్రిఫర్ చేస్తాను. ఇలా చేసుకుంటే మనకి కొంచెం ఎర్లీ మార్నింగ్ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. చాలా వరకు నేను ఇదే ఫాలో అవుతాను. మీరు కూడా ఎవరైనా అంటే ఇట్లా ఫాలో అవడానికి ట్రై చేయండి. మార్నింగ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏవి లేనప్పుడు గిన్నెలు సింకులో లేకుండా నీట్గా ఉంటే మనకి ఏమంటారు హెల్త్ వెల్త్ అన్నీ కూడా బాగుంటాయి. ఇంట్లో మనకి ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్నా కూడా ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవాలండి. ఎక్కడొక్కడ సింక్ నిండా గిన్నెలు ఇలా పెట్టుకొని ఉంటే కూడా మనకి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, పాజిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. నా డైలీ నైట్ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై శ్రీరామ్.